పోచ్చు. యా ఒక్కసారి ఇప్పుడు మనం చూసాం వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది. రెండోది అసలు పాకిస్తాన్ని భారతదేశం కొట్టిన దెబ్బ అంటే పాకిస్తాన్ అబద్ధాలు చెప్తుంది కదా, 6-0 అనుకుంటూ అబద్ధాలు చెప్తుంది కదా. అసలు 6-0 కాదు, మనం మాట్లాడుకోవాల్సింది 11-0 గురించి మనం మాట్లాడుకోవాలి. 9 టెర్రరిస్టుల క్యాంపులతో పాటుగా 11 ఎయిర్ బేసెస్ను భారత్ 3 గంటల్లో నాశనం చేసింది. ఎంతసేపు? కేవలం 3 గంటలు. వాళ్ళ కరాచీతో సహా పూర్తిగా వణికిపోయారు ఒక్కొక్కళ్ళు. పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు ఏడ్చారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కసారి ఏమేమి ఉన్నాయి వాళ్ళకి మనం నాశనం చేసినటువంటి వాళ్ళ ఎయిర్ బేస్లో ఒకసారి చూస్తే రఫీక్, మరీద్, చక్లాలా, అలాగే రహీమర్ ఖాన్, సుకూర్, చునియం, అలాగే పస్రూర్, సియాల్కోట్, ఇలా మొదలు పెడితే మొత్తం 11-0. ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది. 6-0 కాదు, మీ అబద్ధాలు కాదు. 11-0, 9 ఉగ్రవాద స్థావరాలు, 11 ఎయిర్ బేస్లు, 3 గంటలే, కేవలం 3 గంటలే సమయం పట్టింది. అలాంటి అదే ఊపులో భారతదేశం కొనసాగిస్తే, ఇంకొక 3 గంటలు కొనసాగిస్తే పాకిస్తాన్ ఎక్కడుండేది? వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ ఉండేది కాదు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇది అసలైన నిజం. పాకిస్తాన్ అధికారులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు వాళ్ళ ప్రజలకు భయపడి ఏం చెప్పుకోవాలో తెలియక చెప్పుకుంటున్నటువంటి అబద్ధాలు కాదు మనం చూడాల్సింది. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. 11-0 ఈజ్ ద రియాలిటీ. అంటే 11-0, 9 ఉగ్ర స్థావరాలను నాశనం చేసాం క్షణాల్లో, అది రియాలిటీ అంటే. అవన్నీ కాకుండా ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో మనకు తెలీదా? మసూద్ అజర్ లాంటి వ్యక్తి వచ్చి ఏడ్చాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయ్యో నా కుటుంబ సభ్యులు చనిపోయారు, అయ్యో నా ఫ్యామిలీ చనిపోయారు, అయ్యో నా తమ్ముళ్ళు, నా అన్నలు చనిపోయారని చెప్పి ఏడవలేదా? అప్పుడేమైపోయింది మీ ధైర్యం? దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్, దిస్ ఈజ్ ద రియాలిటీ. అక్కడ ఉగ్రవాదులు చనిపోతే అక్కడ రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వెళ్ళి వాళ్ళకి సెల్యూట్ చేసి వచ్చారు, వాళ్ళకి అంతిమ సంస్కారాలు చేస్తుంటే. ఇది రియాలిటీ. సో దిస్ ఈజ్ వాట్ ద రియల్ ఫ్యాక్ట్ ఈస్. పాకిస్తాన్ భారతదేశాన్ని ఎక్కడా గెలవలేకపోయింది. ఇంకా నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడుకున్నాం స్పోర్ట్స్మెన్ స్పిరిట్. ఎక్కడుంది స్పోర్ట్స్మెన్ స్పిరిట్? మన ఆటగాళ్ళని సువరండం అని మాట్లాడారు అఫ్రిది. వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప ఆటగాడిగా చెప్పుకుంటారు కదా. మన ఆటగాళ్ళను సువర్ అని మాట్లాడతాడా? పర్సనల్గా అంత దారుణంగా ఎప్పుడైనా మన ఆటగాళ్ళు మాట్లాడారా వాళ్ళ ఆటగాళ్ళ గురించి? లేదు. అవసరమైనప్పుడు మన దేశం మీద గౌరవాన్ని చాటుకున్నాం, మన భారతదేశం యొక్క భక్తిని చాటుకున్నామే తప్పితే ఏనాడు పర్సనల్గా మాట్లాడలేదే. ఇక వాళ్ళ మీడియాలో మాట్లాడేటువంటి మాటలు మనం చెప్పుకోగలమా? నోటితో మాట్లాడగలుగుతామా? అంత దారుణంగా మాట్లాడతారు మన గురించి. ఇది కదా రియాలిటీ. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ గురించి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడవచ్చు. అసలు పాకిస్తాన్తో మ్యాచ్ వద్దన్నారు ఎక్కువ మంది భారతీయులు. ఫస్ట్ మ్యాచ్కి వ్యూవర్షిప్ తగ్గిపోయింది, టికెట్ బుకింగ్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు కాస్త మళ్ళీ అవుట్ ఆఫ్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ భారత ఆటగాళ్ళు ఆడుతున్నారు కాబట్టి మనం చూడాలి కాబట్టి ఖచ్చితంగా భారత క్రికెట్ అభిమానులు కూడా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొంచెం రేటింగ్స్ పెరుగుతున్నాయి, టికెట్ బుకింగ్స్ పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో 6-0 అని కామెంట్ చేస్తున్నారా? ఒక్క మ్యాచ్ గెలవడం చేతగాని వాళ్ళు, ఆట ఆడితే చావు దెబ్బలు తిని ఇంటికి వెళ్ళేవాళ్ళు ఎందుకు ఇవన్నీ? ఏం సాధించగలుగుతారు? భారతదేశంతో నార్మల్గా ఆడితేనే మీరు ఏమీ చేయలేరు కదా, ఓడిపోతారు కదా. మీకు ఆడడం చేత కాదు కదా. ఆడడం చేత కాదు కాబట్టి ఇక నోటికి పని చెప్పారా? నరం లేని నాలుక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది కదా. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఏం జరుగుతుందో తెలీదా? భారత్ని నిజంగా రెచ్చగొడితే మొన్న ఆల్రెడీ యుద్ధంలో ఏం జరిగిందో మీరు చూశారు. ఇప్పుడు క్రికెట్ యుద్ధంలో కూడా అదే జరుగుతుంది. మొన్న నార్మల్గా ఆడితేనే మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ఇప్పుడు ఇక మీ పరిస్థితి ఊహించుకోని అవసరం లేదు. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. అండ్ అఫ్రీది మాట్లాడుతున్నారు అక్కడ, వాళ్ళ ప్లేయర్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి చూద్దాం. अगर ऐसी बात करें तो समझ नहीं आती बात के आप मैं चाहता हूं कि किसी गुमान में रख रहे हैं लोगों को। जी फेस टू फेस मैं हमेशा कहता हूं कि मैं उसको मर्द मानता हूं कोई जो सामने खड़ा होके बात करे, मेरी आंखों में आंखें डाल के बात करे। पीठ पीछे जितनी बातें करनी है कर ले, लेकिन मैं मानूंगा उस दिन की कोई सामने आके बात करे, फिर मैं मजा आएगा ना कि बात जवाब भी दे सके बंदा आराम से ना। ये झूठ का क्या जवाब दोगी मुझे अब तय है ना।
अब रजाक ने भी आगे, रजाक तो वैसे भी मैं तो उसको अल्लाह मियां की गाय कहता हूँ, तो बेचारा उसने तो सब कुछ बता दिया। खैर, लेकिन आई थिंक वो वही सोशल मीडिया का दौर और अपने आप को बताना, साबित करना कि मैं बड़ा हिंदुस्तानी और मैं बड़ा पाकिस्तानियों के खिलाफ, और ये वो बेचारा सारी जिंदगी साबित ही करता रहेगा, देखते रहिएगा आप। अगर ऐसी बात करें तो समझ नहीं आती बात సో ఇవి మాటలు. అక్కడి ఆటగాళ్లకు నోరు అదుపులో ఉండదు, అక్కడ నాయకులకు నోరు అదుపులో ఉండదు, అక్కడ సైనిక అధికారులకు నోరు అదుపులో ఉండదు. వాళ్ళ సైనిక అధికారులు ఏం మాట్లాడుతున్నారు, మునీర్ ఏం మాట్లాడాడో మనం విన్నాంగా. అమెరికాలో కూర్చొని మేము భారతదేశం మీద అణుబాంబులు వేస్తాం, భారతదేశం సింధు జలాల మీద ప్రాజెక్టులు కడితే మేము కూల్చేస్తాం, సగం ప్రపంచాన్ని లేపేస్తాం. ఇవే మీరు మాట్లాడే మాటలు. మీ ఆర్మీ అధికారులకు మాట్లాడడం చేత కాదు, మీ నాయకులు ఏడ్చారు. మొన్న భారతదేశంతో యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్లో పార్లమెంట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు, మీకు దండం పెడతాను భారతదేశంతో యుద్ధం వద్దు ఆపేయండి అని చెప్పేసి. అది అక్కడ కండిషన్. ఇక్కడ ఇప్పుడు ఆటగాళ్ళు 60-60 అంటున్నారు కదా, మీరే చూస్తారు ఈరోజు ఎవరు జీరోగా ఉండబోతున్నారో, ఎవరు హీరోగా ఉండబోతున్నారు అనేది ఖచ్చితంగా. సో దిస్ ఈజ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. పాకిస్తాన్ ఆటగాళ్ళకి మరొకసారి ఈ బలుపు పోయే సమయం ఆసన్నమైంది. నోటికొచ్చినట్లుగా మాట్లాడితే సమాధానం ఎలా ఉంటుందో మొన్న ఆల్రెడీ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీ చూసింది, ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళు ఆల్రెడీ చూశారు, చూడబోతున్నారు. ఇంకా మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ ఆటగాళ్ళు భారతదేశాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? యుద్ధానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అవసరమా? ఇక్కడ మరొక వ్యక్తి గురించి, మరొక మహానుభావుడి గురించి మనం చెప్పుకోవాలి, ట్రంప్ గురించి. ట్రంప్ కూడా అసలు సగం కారణం ట్రంపే దీనికి. పాకిస్తాన్ ఇండియాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ను కూల్చేసింది అని చెప్పి మాట్లాడింది ట్రంపే. ట్రంప్కేం అవసరం? పాకిస్తాన్ మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది, ఇండియా మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఇండియాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ కూలిపోయాయని చెప్పేసి ట్రంప్ మాట్లాడాడు. అంత నోటిదూల అవసరమా? అంత అవసరం ఏమొచ్చింది? మా దేశానికి సంబంధించిన అంతర్గత విషయాలు వేరే ఒక దేశ అధ్యక్షుడు మాట్లాడాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఏం అవసరం మీకు? ఎందుకు పాకిస్తాన్ కోసం మాట్లాడాడు? పాకిస్తాన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని పాలు పోస్తున్నాడు కదా పాముకి, అందుకు మాట్లాడుతున్నాడు. ఆయిల్ స్టోర్స్ పెడతానంటున్నాడు కదా, ఆయుధాలు ఇస్తున్నాడు కదా, డబ్బులు ఇస్తున్నాడు కదా, అందుకు మాట్లాడాడు. పాకిస్తాన్కి ఫేవర్ చేయాలి, పాకిస్తాన్ ప్రపంచం ముందు తలదించుకోలేకపోతుంది, ఇప్పుడు పాకిస్తాన్కి ఏదో కొంచెం ఫేవర్గా మాట్లాడితే పాకిస్తాన్ ఇంకా ఒళ్ళో కూర్చుంటుంది, వచ్చి చెప్పినట్టు వింటుంది అని చెప్పేసి ఆ విశ్వాసం లేని వాళ్ళ కోసం ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా భారతదేశాన్ని ఉద్దేశిస్తూ ఒక మిత్రదేశం అని చెప్పుకొని ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు. సో ఓవరాల్గా ఈరోజు మ్యాచ్కి సంబంధించి రిజల్ట్ ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? పాకిస్తాన్కు భారత్ను ఓడించే సీన్ ఉందా అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అయ్యారు. అందులో 81% నో అంటున్నారు, ఒక 11% ఎస్ అంటున్నారు. మరి ఆ 11% ఎవరో వాళ్ళు ఎక్కడి వాళ్ళో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అంటే ఏ జ్ఞానం ఉండి మరి ఎస్ అని చెప్పారో తెలియదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు జడ్జ్ దేర్ ఒపీనియన్స్, బట్ అట్ ద సేమ్ టైం యాజ్ ఇండియన్ ఖచ్చితంగా ఆ 11% ఎవరు వాళ్ళు, ఎక్కడి వాళ్ళు, దేనికి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సరే సపోర్ట్ కూడా చేసుకునివ్వండి, ఏం తెలిసి సపోర్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఏం తెలియదు ఖచ్చితంగా అని చెప్పుకోవాలి మనం ఈ విషయంలో. సో ఇది పరిస్థితి. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? పాకిస్తాన్ ఆటగాళ్ళు కూడా నోటి దురుసుతో మాట్లాడడం, నోటికొచ్చినట్లుగా మాట్లాడడం, యుద్ధానికి సంబంధించిన విషయాలు మాట్లాడడం, భారతీయులను రెచ్చగొట్టేలా అక్కడి సైనిక అధికారులు చేసినటువంటి, అక్కడి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు చేసినటువంటి వ్యాఖ్యల్ని వీళ్ళు చేయడం ఎలా చూడాలి? ఇదేనా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటే? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి.